నమస్తే. సో చాలా మంది కూడా పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేసుకోవటానికి కొంత టాబ్లెట్స్, పిల్స్ అవి వేసుకుంటూ ఉంటారు. సో ఇలా వేసుకోవటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అసలు ఇలా టాబ్లెట్స్ వేసుకొని ఆ పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేసుకోవటం అసలు సేఫా కాదా? దీనివల్ల ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లమ్సా? ఇలా చాలా సందేహాలన్నవి రీసెంట్ టైమ్స్‌లో చాలా మందికి వస్తూ ఉంటాయి. అటువంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా జరిగాయి కాబట్టి మరి ఇందులో ఉన్న సందేహాలన్నీ తీర్చేందుకు ప్రెజెంట్ నాతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీజ గుర్రాల గారు. మరి డాక్టర్ గారిని అడిగి దీని గురించి ఉన్న మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ఇప్పుడు చాలా మంది అంటే ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ కావచ్చు, ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్, బర్త్డే ఇలా రకరకాల రీజన్స్, టెంపుల్ వెళ్ళాలనో ఇలా రకరకాల రీజన్స్ వల్ల పీరియడ్స్ని పోస్ట్పోన్ చేసుకోవాలి అనేసి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో అసలు ఇలా సెల్ఫ్ మెడికేషన్ తీసుకొని పోస్ట్పోన్ చేయటం అన్నది ఎంతవరకు సేఫ్ అంటారు? ఇప్పుడు మనం చూసేది చాలా కామన్గా చూస్తున్నాం. ఇది అందరూ జస్ట్ మెడికల్ షాప్లో వెళ్ళి తీసుకోవడం కానీ, లేదా ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి గైనకాలజిస్ట్ ఇచ్చారు, మా ఇంట్లో ఎవరికో ఇది ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి నేను కూడా ఇది యూజ్ చేయొచ్చు అని, దీనికి ఏం రిస్క్ ఉండకపోవచ్చు, ఒక 5 డేసే కదా 4 డేసే కదా అని వేసుకుంటూ ఉంటారు. బట్ ఒక్కసారో 2 సార్లు అవ్వట్లేదండి. ఇది ఆల్మోస్ట్ ప్రతి అకేషన్కి, ఈవెన్ ఒక ట్రిప్ కోసం కానివ్వండి, లేదా చిన్న పూజ ఉంది దీనికోసం కూడా ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు పోస్ట్పోన్ పీరియడ్స్. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక న్యాచురల్ ప్రాసెస్ని మనం బలవంతంగా స్టాప్ చేస్తున్నాం. సో ఈ న్యాచురల్ ప్రాసెస్ అనేది బాడీకి ఫిక్స్డ్ ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది, అందరికీ ఒకటేలాగా ఉండదు. అండ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళ హిస్టరీ అడుగుతాం. అడిగి దాని బేసిస్ మీద మీరు ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎంత డోస్ తీసుకోవాలి, ఎన్ని రోజులు అయింది మీ పీరియడ్ వచ్చి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకున్నాకనే మీకు ఇన్ని రోజులు మీరు ఈ టాబ్లెట్ వేసుకుంటే మీకు పలానా టైంలో పీరియడ్ రావచ్చు అని ఒక ఎస్టిమేటెడ్ టైం కూడా ఇస్తామన్నమాట. సో ఇవన్నీ అడిషనల్గా స్కాన్ ఎప్పుడు అవసరం లేదు, ఇది కూడా మీ డాక్టర్కే తెలుస్తుంది. కానీ మనం ఇంట్లో వాళ్ళు ఎవరో వేసుకున్నారు, లేదా నాకు ఇంతకుముందు 2 years బ్యాక్ ఇదే పిల్ ఇచ్చారు, సో 2 years తర్వాత కూడా మీరు ప్రెగ్నెన్సీకి దగ్గర పడుతుండొచ్చు, లేదా ఇంకేదైనా రీజన్ అయి ఉండొచ్చు. వీటన్నిటిని కూడా ఎఫెక్ట్ చేస్తాయి ఈ పిల్స్, బికాస్ ఇవి హార్మోన్ పిల్ కాబట్టి. టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మేడం? బాడీలో ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి ఫర్దర్గా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకసారి సూట్ అయిన పిల్ ఇంకొకసారి సూట్ అవ్వాలని రూల్ ఏం లేదండి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ప్రతి బాడీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏదో ఒక ప్రాబ్లం ఎదురవ్వచ్చు. సో మీకు మైగ్రేన్స్ చిన్నప్పుడు ఉండకపోవచ్చు, మైగ్రేన్స్ లైఫ్ టైంలో మీకు ఎప్పుడో మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కావచ్చు, పెళ్ళైన తర్వాత కావచ్చు, డెలివరీ తర్వాత కావచ్చు, మీకు మైగ్రేన్ మొదలై ఉండొచ్చు. చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎవరో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటివే చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. సడన్ గా ఒంట్లో బ్లడ్ క్లాట్స్ అయ్యాయని అంటారు, లేకపోతే బీపీ సడన్ గా వచ్చింది అని అంటారు. కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఫస్ట్ లో ఉండకపోవచ్చు, టీనేజ్ టైంలో స్మోక్ చేసి ఉండొచ్చు, అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. సో వెయిట్ ఎక్కువ ఉండడం ఇలాంటిది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. అలాంటి వాళ్ళకి మనం హార్మోన్ డోస్ మార్చి ఇస్తాము. లేదు వాళ్ళకి ఏదైనా సర్జరీ అయి ఉండొచ్చు, ఆ సర్జరీ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం సొంతగా తెలుసుకోలేము. అండ్ ఇది ఒక ప్రాబ్లం అని కూడా మనకు అర్థం కాదనమాట ఒక టాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు. సో మన ఇష్టం వచ్చినట్టు టాబ్లెట్ వేసుకోవడం కరెక్ట్ అవ్వదు, ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా మనకు అర్థం కాదు. అండ్ ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు కూడా అవన్నీ ఆలోచిస్తారు మీ డాక్టర్. మీకు ఏమైనా లివర్ ప్రాబ్లం ఉందా, మీకు ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ ఇష్యూ ఉందా, ఫ్యామిలీలో ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, లేదు మమ్మల్ని ఇన్ని క్వశ్చన్స్ అడిగారని మీరు అనుకోవచ్చు. బట్ ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది అడగడానికి. అండ్ ఎస్, హార్మోన్ తీసుకునేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఉండవా, వీళ్ళకి ఫర్దర్గా ప్రాబ్లం ఎదురవ్వచ్చా అని ప్రతి డాక్టర్ ఆలోచించే మీకు పిల్ ఇస్తారు. లేదు అనుకున్నప్పుడు వాళ్ళు మీకు చెప్తారు కూడా, మీరు దీనికి కుదరరు, సెట్ అవ్వరు, సో మీకు ఇలాంటి హార్మోన్ పిల్ ఇవ్వడం కంటే ఈ ఆల్టర్నేట్ మెకానిజం బెటర్ అని కూడా మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా ఎవరిలో ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా చూస్తుంటాం అంటే, కొంతమంది ఒబేసిటీ ఉన్న వాళ్ళు, బీపీ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకి ఎక్కువ రిస్క్ అని అనుకోవచ్చా, లేకపోతే అందరికి ఒకటేలా ఉంటుంది? సో అందరికి ఒకటేలాగా అయితే నేను చెప్పను. కొంతమంది చాలా మల్టిపుల్ టైమ్స్ వేసుకొని కూడా మాకేం కాలేదు అనుకుంటారు. బట్ మనం ప్రతిసారి బ్లడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేయమండి. ప్రతిసారి మనం కోయాగులేషన్ ప్రొఫైల్ కానీ ఇలాంటివి చాలా కాస్ట్లీ ఉంటాయి బ్లడ్ టెస్ట్లు. సో ఈ టెస్ట్లన్నీ చేసి అప్పుడు మనం ఇద్దాము మెడికేషన్ అని ఏ డాక్టర్ అనుకోరు మీకు. కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా, మరి ప్రతిసారి బ్లడ్ చెక్ అవసరమా అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత ఇంపార్టెంట్ అకేషనో ఆలోచించుకోండి. నిజంగా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ న్యాచురల్గా వచ్చే పీరియడ్ని స్టాప్ చేసి అన్యాచురల్గా ఒక పీరియడ్ క్రియేట్ చేస్తాం. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నేను ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి వేసుకుంటూ ఉన్నాను ఈ పోస్ట్పోన్మెంట్ పిల్ అంటే, అది ఎప్పుడో మీకు లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ చేయొచ్చండి. మీరు ఎప్పుడో 50 years వచ్చినప్పుడు కావచ్చు, 40 years వచ్చినప్పుడు కావచ్చు, సడన్గా కొంతమంది ప్రెజెంట్ అవుతారు, మాకు అబ్నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది, అసలు కంట్రోల్ అవ్వటం లేదు, దానికి రీజన్ లేదు. సో ఈ రీజన్ లేకపోవడం అని అంటే ఏదైనా ఫైబ్రాయిడ్ గడ్డలో, పీసీఓడియో ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనం ఈ పర్టికులర్ రీజన్ వల్ల మీకు పీరియడ్ జరుగుతుంది, అబ్నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది అని ఇన్ఫార్మ్ చేస్తాం. బట్ మనం చిన్నప్పటి నుంచి కూడా హార్మోన్ అబ్నార్మాలిటీ సొంతగా క్రియేట్ చేసుకున్నప్పుడు
ఒక పాయింట్ వచ్చిన తర్వాత మన కంట్రోల్లో ఉండకపోవచ్చు. సో సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్స్ అందరికీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఎస్, మీరు అన్నట్టు ఒబెసిటీ కానివ్వండి, లేకపోతే ఈవెన్ హార్ట్ డిసీజెస్ కానీ, లివర్ డిసీజెస్ కానీ, ఇంకేదన్నా అబ్నార్మల్ డిసీజెస్ మనకి ఉన్నప్పుడు, మెటబాలిక్ సిండ్రోమ్స్ అట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు కూడా అది ఎగ్జాక్ట్గా మనం చెప్పడానికి రాదు ఎవరికి ఏ ఇష్యూ రావచ్చు అని. మైగ్రేన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దానిలో. అంటే కొంతమంది ఈ టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాడీలో, పీసీఓడి సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటారు. అంటే ఇందులో వాస్తవం ఎంత? పీసీఓడి అనేది ప్రొజెస్ట్రాన్, సో నార్మల్గా పోస్ట్పోన్మెంట్కి ఇచ్చేది ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ఉంటుందండి. అది రెగ్యులర్గా మీకు ఓవర్ ద కౌంటర్ కూడా దొరికేది అదే. కాన్సెప్టివ్ పిల్ ప్యాకెట్ అనేది మీకు జనరల్గా మీరు మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే దానివల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకెక్కువ ఉంటాయని. కానీ ఎవరికైతే డెఫిషియన్సీ ఉందో బాడీలో, ఇప్పుడు థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి మనం థైరాయిడ్ పిల్ ఇస్తాం. అదే విధంగా ఎవరికైనా హార్మోన్ అబ్నార్మాలిటీ ఉండి వాళ్ళు దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ టెస్ట్లన్నీ చేసి మీ డాక్టర్ మీకు ఒక ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ అనేది ఇస్తారు. అది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. చిన్న పిల్లలకి కూడా ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ ఎవరు ఇవ్వరు. కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, లేకపోతే సడన్ గా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి ఒక 20 days బ్లీడింగ్ అవుతుంది, 30 days బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి స్పాటింగ్ చూస్తూ ఉంటారు, రోజు ప్యాడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళకి మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ కుదరదు. అలాంటి వాళ్ళకి అన్ని చెక్ చేసుకున్నాక ఈ 21 day పిల్లో 24 day పిల్స్ అనేటివి ఇస్తామన్నమాట. సో ఈ పిల్స్ మీరు వేసుకుంటున్నప్పుడు మీకు సైకిల్ ఎగ్జాక్ట్ టైంలో వస్తూ ఉంటుంది. అండ్ మనము ఈ ప్రొజెస్ట్రాన్ పిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీరు 5 days పిల్లు, మార్నింగ్ ఈవినింగ్ తీసుకునే పిల్ కావచ్చు, రోజు ఒకటి వేసుకోండి అని ఒక మీ కార్యం అయిపోయేంత వరకు ఇచ్చే పిల్ కావచ్చు, వీటన్నిటితోటి ఏమవుతుంది అని అంటే మీ సైకిల్ రెగ్యులారిటీ డిస్టర్బ్ అయిపోతుంది. సో మనకు కావాలి అనుకున్నప్పుడు మనకి పీరియడ్ రాకపోవచ్చు, సడన్గా పీరియడ్ ఆగిపోతుంది. అండ్ దెన్ మీకు నెక్స్ట్ సైకిల్ కూడా అబ్నార్మల్ రావచ్చు, ఒక 2-3 cycles కూడా మీ కంట్రోల్లో ఉండకపోవచ్చు. ఇటువంటివి జరిగినప్పుడు బాడీలో ఏమన్నా చేంజెస్ అనేవి వస్తాయా? అంటే ఈ మంత్ సరే మనం పోస్ట్ పోన్ చేసుకున్నాము, మళ్ళీ నెక్స్ట్ మంత్ సైకిల్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడు బాడీలో ఏమైనా చేంజెస్ వస్తాయా? ఎస్, 100% వస్తాయండి. యాక్నే అనేది చాలా కామన్గా చూస్తాము. నాకు సడన్గా యాక్నే బర్స్ట్ వచ్చింది అని అంటే ఎస్, మీరు హార్మోన్ మీరే అబ్నార్మాలిటీ క్రియేట్ చేసినప్పుడు యాక్నే కూడా వస్తాయి. హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాము, బ్లోటింగ్, కొంతమంది చెప్తారు దట్ లావ్ అయిపోయాను, సడన్గా వాటర్ అంతా ఇట్లా ఫుల్గా అనిపిస్తుంది, బాడీలో అంతా వాటర్గా అనిపిస్తుంది అంటే అవును, నిజంగానే దాని సైడ్ ఎఫెక్ట్ అది. సో మీకు ఇవన్నీ మనం క్రియేట్ చేసినవే బయట నుంచి, అండ్ న్యాచురల్గా అవన్నీ రావు. హై లెవెల్ ఆఫ్ హార్మోన్ వచ్చినప్పుడు మాత్రమే బాడీ ఇలా రెస్పాండ్ అవుతుంది. అంటే ఈ కొన్ని కేసెస్లో ఏంటంటే మనిషి ప్రాణాలు కూడా పోయేంత స్టేజెస్, కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసామంటే నిజంగానే ఇది అంత డేంజర్ అంటే ఈ పిల్స్ తీసుకోవడం, రిపీటెడ్గా తీసుకోవటం వల్ల? దీనిలో రిస్క్ అండ్ రియాలిటీ రెండు చూసుకోవాలండి. తనకి నిజంగా పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎలా యూజ్ చేశారనేది మనకు తెలీదు, వాళ్ళ వెనకాల ఉన్న హిస్టరీ మనకు తెలీదు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలీదు, ఎన్నాళ్ళు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఏది మనకు తెలీదు. జస్ట్ సింపుల్గా ఒక పిల్ వల్ల ఈ డెత్ జరిగింది అని చెప్పడం కరెక్ట్ అవ్వదు. అంటే చాలా మందికి మనం రాంగ్ వేలో చెప్పినట్టు ఉంటుంది దట్ ఒక పిల్ తీసుకుంటే దీనివల్ల డెత్ అవుతుంది అని. దట్ ఈస్ నాట్ రియాలిటీ అండి. ఇప్పుడు కొన్ని లక్షల మంది వేసుకుంటూ ఉంటారు పిల్స్, బట్ అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయంటే రావు. కానీ ఎలా తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయనంటే మన ఇష్టం వచ్చినట్టు పిల్ ఈరోజు వేసుకుంటారు, మళ్ళీ రేపు వేసుకోరు, ఎల్లుండి వేసుకుంటారు. సో అట్లా ఇర్రెగ్యులర్గా కొంతమంది వేసుకుంటూ ఉంటారు. కొంతమందికి మంత్లీ పిల్స్ ప్రిస్క్రైబ్ చేస్తే ఎప్పుడో వాళ్ళు చిన్నప్పుడు ఇంకే ఒక 3-4 years బ్యాక్ ఇచ్చిన పిల్స్ని తిరిగి మళ్ళీ వాళ్ళే సొంతగా తీసుకొని మళ్ళీ వేసుకుంటూ ఉంటారు. ఒక 1 month వేసుకుంటారు, దాన్ని వదిలేస్తారు. ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండదు, ఎవరిని కన్సల్ట్ చేయరు. జస్ట్ దట్ మనం డాక్టర్ వరకు ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటారే తప్పితే వాళ్ళ సొంతగా వాళ్ళు ప్రతి పిల్లో డిఫరెంట్ డోసేజెస్ ఉంటాయండి. సో అది మనం అర్థం చేసుకొని ప్రతి ఏజ్ గ్రూప్కి డిఫరెంట్గా ఇస్తాము. ప్రెగ్నెన్సీకి దగ్గరలో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఇస్తాము, ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళకి డిఫరెంట్గా ఇస్తాము, వద్దు అనుకునే వాళ్ళకి వేరే ఆప్షన్ ఇస్తాము. సో ప్రతిదానికి ఒక డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మనకు తెలిసింది మాత్రమే ట్రీట్మెంట్ కాదు. అండ్ ఆ పర్టికులర్ పర్సన్కి ఇంతకుముందు ఏదైనా హిస్టరీ ఉందేమో, సో అలా ఉన్నప్పుడు ఏంటంటే బాడీలో బ్లడ్ క్లాట్ కట్టే అవకాశాలు ఉంటాయన్నమాట. సో వేసుకునే వాళ్ళందరినీ భయపెట్టడానికి అయితే కాదండి, అది ఒక చిన్న రిస్క్ మాత్రమే. సో ఒక థ్రాంబో ఎంబాలిజం అని అంటాం దాన్ని, అది చాలా చిన్న రిస్క్, అందరికీ ఉండదు. ఒక 1000 మందిలో క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కళ్ళకు ఉండొచ్చు. కానీ అది మనకు ఆల్రెడీ ఉందా, అసలు ఆ రిస్క్ ఉందా అనే వాళ్ళకి మనం దాన్ని అసలు ఇవ్వం. సో ట్రీట్మెంటే ఇవ్వమన్నమాట. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ హిస్టరీ అంతా తీసుకున్నాక సో మీకు ఇది పడదమ్మా, మీకు ఇది ఇవ్వలేము అని వాళ్ళు చెప్పేస్తారు. సో అలాంటి కండిషన్ ఉన్నప్పుడు మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేస్తామండి. ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా మనం కొన్ని పిల్స్ అవాయిడ్ చేస్తాము. అండ్ వాళ్ళకి లోకల్గా ఇచ్చే క్రీమ్స్ కూడా కొన్ని అవాయిడ్ చేస్తాము. సో ఇవన్నీ హిస్టరీ బేసిస్ మీద ఉంటాయి. మనం సొంతంగా తీసుకున్నప్పుడు మాత్రం ఏదన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే సిచ్యువేషన్స్ జరగచ్చు.
దాన్ని మనం జాగ్రత్త తీసుకొని ఓకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే తీసుకుంటామని అనుకోవాలి తప్పితే డాక్టర్ ఇచ్చినా కూడా నేను వేసుకోను ఎందుకంటే ఇది రిస్క్ ఉంటుంది కాబట్టి అని చెప్పడం మాత్రం కరెక్ట్ అవ్వదు. చాలా మంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫర్టిలిటీ సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు. అయితే అందులోనూ ఇప్పుడు ఇటువంటి పిల్స్ తీసుకోవడం ద్వారా కూడా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకునేది ఒక హార్మోన్ పిల్ అని. హార్మోన్ న్యాచురల్ గా బాడీ ప్రొడ్యూస్ చేయాలండి. సో మన లైఫ్ స్టైల్ బాగుండి మనం హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటే గనక హార్మోన్ దానంతటా అది న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతుంది. తగ్గినప్పుడు మళ్ళీ మనకి పీరియడ్ రావడం ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. అది కొంతమందికి 20 రోజులకి జరగచ్చు, 25 రోజులకి జరగచ్చు, 30 రోజులు జరగచ్చు, 45 రోజులకు కూడా జరగచ్చు. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక రకంగా ఉంటుంది. కొంతమందికి నాకు 40 డేస్కి మాత్రమే పీరియడ్ వస్తుంది అంటారు. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి న్యాచురల్గా మన బాడీ అడాప్టేషన్ని బట్టి దాని పాటికి అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. దీనిలో మనం ఏం చేస్తామంటే మధ్యలో పిల్స్ ఇచ్చి లేకపోతే దాన్ని డిస్టర్బ్ చేసి సడన్గా దానికి ఏం అర్థం కాకుండా చేస్తామన్నమాట. సో మనం ఏమనుకుంటాము ఓన్లీ లోపల గర్భసంచిలో ఉండే పొర మాత్రమే కదా బయటకు వచ్చేసి దీన్నే మనం అటు ఇటు మార్చుకోవచ్చు అని. మనం అర్థం చేసుకోవాల్సింది బ్రెయిన్ నుంచి వస్తాయండి ఈ హార్మోన్స్ అన్ని. సో బ్రెయిన్ స్టిమ్యులస్ని మనం మారుస్తున్నట్టు. సో బ్రెయిన్ ఒక విధానంగా నేను ఇంత డోస్ ఆఫ్ హార్మోన్ ఇవ్వాలి అని దానికి అలవాటు అయిపోయి ఉంటుంది. ఈ పలానా రోజు నేను ఇంత హార్మోన్ ఇవ్వాలి, ఈ పలానా రోజు నేను ఇంత హార్మోన్ ఇవ్వాలి అని బ్రెయిన్కి సెట్ ఉంటుంది. సో ఆ సెట్ని మనం ఆపుతామన్నమాట. ఆపినప్పుడు ఏమవుతుంది దానికి కూడా అర్థం కాదు ఏం చేయాలి అని. అండ్ అబ్నార్మల్గా తీసుకున్నప్పుడు అంటే మీకు పర్టికులర్ టైంకి పీరియడ్ వస్తుంది అని అంటే దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి డాక్టర్ ఒక పర్టికులర్ డోస్ మాత్రమే ఇస్తారు. అది న్యాచురల్ బాడీని ఎలా అయితే ఉంటుందో సేమ్ డోసింగ్ ఉంటుంది అనమాట. సో మీ బాడీ ఒక పర్టికులర్ హార్మోన్ ఇంత లెవెల్ ప్రొడ్యూస్ చేస్తుందంటే డాక్టర్ కూడా మీకు అంతే హార్మోన్ లెవెల్ ఇస్తారు. దానికంటే ఎక్కువ ఇవ్వరు, తక్కువ ఇవ్వరు. సో దీన్ని బట్టి సేమ్ డే మనకి ఎప్పుడు కావాలో అప్పుడే పీరియడ్ వచ్చేటట్టు చేస్తామన్నమాట. కానీ ప్రీపోన్ చేయలేమండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదేమి డేట్స్ కావు మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి. ప్రీపోనింగ్ అనేది ఒక పీరియడ్ని నాకు మొన్ననే వచ్చింది మేడం 15 డేస్లో మళ్ళీ పీరియడ్ కావాలని చాలామంది అడుగుతారు. దట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. ఓకే, సో లోపల పొరంతా పెరగాలి, అప్పుడే ఆ పొర అంతా కిందకి పడాలి. ఎందుకంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి ఏదైతే మిగిలిన పొర ఉందో అది మాత్రమే కింద పడుతుంది. వేస్ట్ బ్లడ్ కాదు అది. బాడీలో ఏ పొర అయితే ఫామ్ అవుతుందో అదే పొర మాత్రమే నెక్స్ట్ సైకిల్లో కింద పడుతుంది. సో ప్రీపోన్మెంట్ జరగదు, పోస్ట్పోన్మెంట్ మాత్రమే పాసిబుల్. అందులో కూడా మీకు లాంగ్ టర్మ్ కావాలి, ఒక 1 రోజులు కావాలి, 40 రోజులు కావాలంటే అది కంప్లీట్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు వేసుకునే ఈ రోడ్ సైడ్ పిల్స్ అయితే కాదు. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని ఇంకెవరన్నా ఇలా చేస్తుంటే వాళ్ళని కూడా ప్లీజ్ స్టాప్ చేయండి. అలాగే మేడం ఇప్పుడు ప్రీపోన్ చేసుకోవడానికి కూడా చాలా మంది అందరూ తొందరగా వచ్చాయని చెప్పేసి ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్, న్యాచురల్ రెమెడీస్, ఫుడ్ అవి తీసుకుంటూ ఉంటారు. సో ఇలా చేయటం కూడా సేఫ్ అంటారా? అని మేము మెడిసిన్స్ తీసుకోవట్లేదు కదా, ఇలా తింటున్నాం కదా అని అంటారు. సో యాక్చువల్గా అలాంటిది అయితే ఉండదండి, అదే పాసిబిలిటీయే కాదు. అదే నేను చెప్పినట్టు ప్రీపోన్మెంట్ అనేది ఎందుకు జరగదు అని అంటే లోపల పొర మొన్ననే షెడ్ అయి ఉంటుంది. మళ్ళీ ఆ పొర ఫామ్ అవ్వడానికి ప్రతి బాడీకి ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ ఉంటుంది. ఒక్కొక్కరికి 25 రోజులు ఉండొచ్చు, ఒక్కొక్కరికి 40 రోజులు ఉండొచ్చు. సో ఈ పొరంతా మళ్ళీ ఫామ్ అయ్యి అది మళ్ళీ షెడ్ అవ్వడానికి అంటే అవి బయట పడిపోవడానికి లేదా రాలిపోవడానికి ఆ హార్మోన్ తగ్గాలి, దాంతోపాటు ఆ బ్లడ్ సప్లై కూడా తగ్గిపోవాలి. అప్పుడే అది బయటకు వస్తుంది. పపాయ తినడమో లేకపోతే ఇంకేదన్నా వాటర్స్ తాగడమో వీటన్నిటి వల్ల పీరియడ్ వస్తుంది అనుకోవడం అబద్ధం. కొన్ని పచ్చి పపాయ వల్ల కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, కానీ అది గర్భసంచిలో ఉండే ఆ పొరని ఇరిటేట్ చేస్తాయి, అంత మాత్రమే చేయగలుగుతాయి. పొర ఫామ్ అవ్వనప్పుడు ఎంత ఇరిటేట్ చేసినా బయటకి బ్లీడింగ్ రాదు. సో ఇరిటబిలిటీ ఉంటుంది ఆ పచ్చి పపాయాకి, అది నిజమే, కానీ అది కడుపు నొప్పి కాజ్ చేస్తుంది మీకు, అంతే తప్ప దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏమీ ఉండదు. అలాగే కొంతమంది హెర్బల్ పౌడర్స్ అట్లాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే సేఫ్ వేలో మేము వెళ్తున్నామని హెర్బల్ టాబ్లెట్స్, హెర్బల్ పౌడర్స్ అట్లాంటి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ ప్రాసెస్ సేఫ్ అంటారా? కొన్ని ప్రూవెన్ పౌడర్స్ ఉంటాయండి, కొన్ని ప్రూవెన్ హెర్బల్ పౌడర్స్ ఉంటాయి. అది ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆన్లైన్లో కొనుక్కొని ఇది హెర్బల్ పౌడర్ అని దాని వెనకాల ఏ రకమైన అప్రూవల్ అంటే ప్రతి కంట్రీకి కొన్ని అప్రూవ్డ్ బాడీస్ ఉంటాయి అన్నమాట. సో అట్లా హెల్త్ బాడీస్ కొన్ని ఉంటాయి, వాళ్ళు అప్రూవ్ చేయాలి ఈ ప్రోడక్ట్ ఎలిజిబుల్ హ్యూమన్ కన్జంప్షన్కి, అంటే మనుషులు తాగడానికి ఈ ప్రోడక్ట్ ఓకే అని అప్రూవ్ చేసినప్పుడే అది మార్కెట్లోకి రావాలి. మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఆన్లైన్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ ఇట్లా గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏమి ఉండదు. సో అది త్రూ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ కానీ అట్లా రానప్పుడు మీరు ఆన్లైన్లో కొనుక్కొని తీసుకుంటున్నప్పుడు దీనిలో వాళ్ళు ఏమన్నా యాడ్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అని అంటే కొన్ని ప్రొడక్ట్స్ పేర్లు కూడా మనకి తెలియదు. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్లో ఇప్పుడు మేము చదివినా కానీ మాకు అర్థం కావు, అవి ఒక 20 ఉంటాయి, దానిలో 20-30 దాకా యాడ్ అయి ఉంటాయి. అందులో ఏదైనా స్టిరాయిడ్ మిక్స్ అయి ఉంటే మీకు అనవసరమైన ప్రాబ్లమ్స్ మీరే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే మీకు యాక్నే తగ్గిపోయిందనో లేకపోతే మీరు
బెటర్గా ఫీల్ అవుతున్నారనో చాలామంది ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అని ఆన్లైన్లో కొనుక్కొని వాడుకుంటున్నారు. ఇఫ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అ డాక్టర్, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ నుంచి వస్తే మీరు తీసుకోవచ్చు. బట్ మీరు ఒకవేళ ఇది ఆన్లైన్లో కొనుక్కొని ఇది సేఫ్ అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదండి. చాలా రివ్యూస్ ఉండి చాలా మంది వేసుకున్నారు, నా చుట్టూన్న వాళ్ళు వేసుకున్నారు అంటే కూడా ఎవరికో ఒకరికో ఇద్దరికో ప్రాబ్లం రావచ్చు. అండ్ వీళ్ళ ఫ్యూచర్ని మనం ఎవరం చూడట్లేదు. రేపొద్దున వాళ్ళకి ఫ్యూచర్లో ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు పుట్టేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ పిల్లలకి ఏం ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఎవరం చూడట్లేదు. దాని గురించి ఏం స్టడీ జరగనప్పుడు మనం దాన్ని అప్రూవ్ చేయలేము. ఇది సేఫ్ అని ఒక బ్రాండ్ వేయలేము. ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో వర్క్ ప్రెషర్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఇంట్లో వర్క్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా ఆ స్ట్రెస్ వల్ల హార్మోన్స్ అన్నవి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ముఖ్యంగా అసలు మన బాడీని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకోవాలి? మనం స్ట్రెస్ అంటామండి, అందరికీ ఉంటుంది స్ట్రెస్. ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా స్ట్రెస్ అనిపిస్తుంది, ఎవరైనా గుద్దుతారేమో, ఎవరైనా వచ్చి నన్ను గుద్దుతారేమో. సో ఇవన్నీ స్ట్రెస్సే. వర్క్ చేసేటప్పుడు కూడా అదే స్ట్రెస్ ఉంటుంది, సర్జరీ చేసేటప్పుడు స్ట్రెస్ ఉంటుంది. మనం ఈవెన్ ఆఫీస్లో ఒకటి మన కంపెనీ వాళ్ళు మనకు ఒక డెడ్ లైన్ ఇచ్చుంటారు, అది రీచ్ అవ్వాలని అంటే స్ట్రెస్ ఉంటుంది. చదువుకునే పిల్లలకి ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ లైఫ్ మనకి స్ట్రెస్తోనే మనల్ని పెంచుతారు. అండ్ ఆ స్ట్రెస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నాకు కొత్తగా స్ట్రెస్ వచ్చిందని ఏం లేదు. చిన్నప్పటి నుంచి అమ్మ అన్నం పెట్టిన దగ్గర నుంచి అన్నం ప్లేట్ ఫినిష్ చేయాలనేది కూడా స్ట్రెస్సే మనకి. సో ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనం చిన్నప్పటి నుంచి వచ్చాం. సో ఇప్పుడు కొత్తగా స్ట్రెస్ఫుల్గా ఉండడం ఏం లేదు. మనం అడిషనల్గా ఏదైతే టైం ఫోన్ మాట్లాడుతున్నామో, లేకపోతే యువర్ స్క్రోలింగ్ త్రూ యువర్ ఫోన్, ఏదైనా ఇన్స్టా చూస్తున్నారు, రిలాక్స్ అవుతున్నారంటే ప్రాబ్లీ ఆ రిలాక్సేషన్ని ఒక యాక్టివిటీలోకి మార్చండి. ఏదైనా గేమ్ ఆడండి, మేబీ మీకు అది రిలాక్సేషన్ ఇవ్వచ్చు. రన్ చేయండి, లేదు అట్లీస్ట్ ఫోన్ మాట్లాడినంతసేపు వాకింగ్ చేయండి. దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. సో నాకు టైమే లేదు అంటారు, ఫోన్ మాట్లాడతారు కదా, మేబీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫోన్ మాట్లాడతారు మీరు ఒక డే మొత్తంలో. సో ఫోన్ ఎత్తిన ప్రతిసారి వాక్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం అన్న ఫిజికల్ మూమెంట్ క్రియేట్ చేయండి. బాడీని మనం కూర్చోబెట్టి అసలు దానికి మూమెంటే లేకుండా చేస్తున్నాం. దట్ ఈస్ మేజర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ అండి. అండ్ దానివల్లనే ఇప్పుడు మనం చూసే డిసీజెస్ అన్నీ కూడా, సో ఫీమేల్స్కి వచ్చే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మొబిలిటీ లేకపోవడం, అంటే వాళ్ళు కదలకపోవడం, ఎక్సర్సైజ్ చాలా తక్కువ చేయడం. అఫ్కోర్స్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో మిగిలినవన్నీ చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి, ఇవన్నీ అడిషనల్ బర్డన్సే. కానీ మనల్ని కూడా మనం చూసుకోవాలి. బికాజ్ వీ హ్యావ్ టు లివ్ లాంగ్. ఓకే, ఒక 60 years అనేది ఎప్పుడో మాట. ఇప్పుడు మనం అందరం 80 దాటి బతుకుతున్నాము. అన్లెస్ ఏదైనా యాక్సిడెంటల్గా జరిగితే తప్పితే ఆల్మోస్ట్ ఎవరిని చూసినా 60 ఏళ్ళు పైబడిన మాటే. సో అన్నేళ్ళు మనం హెల్దీగా బతకాలి, పరిగెత్తుకుంటూ నడవాలి. 60 ఏళ్ళకి మనకు ఎవరు హెల్ప్ చేయొద్దంటే ఈరోజు పరిగెత్తాలి. ఆ రోజు సడన్గా 50 ఏళ్ళకి గుర్తొచ్చి నేను పరిగెడతాను అని అంటే అది కుదరని పని. సో ఈ రోజు నుంచి ట్రైన్ యువర్ బాడీ సో దట్ ఆ రోజుకి అట్లీస్ట్ మనం నడవగలుగుతాం. అలాగే ఫుడ్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి మేడం? మోస్ట్ కామన్లీ ఈరోజు మనం వినేది, నేను ఎప్పుడు పీజీలో ఉన్నాను సో బయట ఫుడ్డే తినాలి, లేకపోతే పీజీలో ఫుడ్ బాగోదు, ఐఎమ్ ఫోర్స్డ్ ఇన్ యూజింగ్ స్విగ్గీ జొమాటో అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నుంచి ఏ ఫుడ్ వచ్చినా కానీ దానిలో ఎడిటివ్స్ ఉంటాయండి. వాళ్ళు ఎలా వంట చేశారో మీకు తెలీదు. ఇంట్లో అయితే ఒక పాడైపోయిన టొమాటో ఉంటే మనం దాన్ని వాడం, బట్ బయట హోటల్స్లో ఎట్లా ఉంటుందో, ఎలా వాడతారో అది కూడా మనకు తెలీదు. సో అవన్నీ మనం డంప్ చేసేది ఇదే బాడీలోకి. బాడీ హెల్దీగా ఉండాలి అనుకొని హెల్దీ ఫుడ్స్ తిని ఎగ్జాటిక్గా తినాలి అని ఏం చెప్పట్లేదు. బట్ అట్లీస్ట్ మనం తినే అన్నం, పప్పు, పెరుగు ఎంతవరకు తింటున్నారో దానిలో కూడా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి. మీరు నాన్ వెజిటేరియన్ అయితే మిగిలిన వాటిల్లోంచి మీకు ప్రోటీన్ వస్తుంది. వెజిటేరియన్ వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్సెస్ ఉంటాయి. ఆకుకూరలు తినండి, పన్నీర్ లాంటివి తినండి, అండ్ పాలు, పెరుగు ఇవన్నీ సోర్సెసే. కాల్షియం అవన్నీ కూడా చూసుకోవాలి బాడీలో. ఎప్పుడో ఒక్కసారన్నా వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇవ్వండి. మీ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, మీకు విటమిన్ డి ఎంత ఉంది, అవన్నీ చెక్ చేసుకోండి. వెజిటేరియన్స్కి అయితే B12 కూడా చెక్ చేసుకోండి. కాళ్ళ నొప్పులు ఉన్నాయి, చేతుల నొప్పులు ఉన్నాయి, బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి కాబట్టి నేను వాకింగ్కి వెళ్ళను, చాలామంది చెప్పే మాటే. బట్ ఇప్పుడు మనం చూస్తే 70 yearsలో ఎప్పుడో అయ్యే నీ రీప్లేస్మెంట్స్ ఇవన్నీ ఇప్పుడు 40 ఏళ్ళకే చేస్తున్నారు, 45 ఏళ్ళకే చేస్తున్నారు. సో ఇంకా ముందుకు వచ్చేస్తుందేమో అని మనమే భయపడాలి. అండ్ బీపీలు, షుగర్లు ఇప్పుడు చిన్న వాళ్ళకి కూడా చూస్తున్నాము. ఇదంతా లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన చేంజెసే. సో చిన్న చిన్న చేంజెస్ ఇన్ ఫుడ్. ఫైబర్ తీసుకోండి, ప్రోటీన్ కాన్సన్ట్రేట్ చేయండి, వాటర్ బాగా తీసుకోండి. అతిగా తాగాలని కాదు, ఒక 3 liters 2.5 నుంచి 3 liters ఆఫ్ వాటర్ ఒక సగటు 60 to 70 kgs పర్సన్కి నార్మల్ వాటర్ క్వాంటిటీ అండి. సో అంత వాటర్ తాగితే సరిపోతుంది. 6 లీటర్లు 7 లీటర్లు తాగాల్సిన అవసరం లేదు. బట్ ఎక్సర్సైజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ లాగా చేసుకోండి. ఈరోజు ఎక్సర్సైజ్ చేయకపోతే నేను ఏదో మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఉండాలి. మనకి ఫోన్ చూడకపోతే ఈరోజు నేను ఫోన్ లేదు అని చెప్తాం కదా, అలా నేను ఎక్సర్సైజ్ చేయలేదు అని చెప్పే స్టేజ్ రావాలి ప్రాబబ్లీ.
అలా వచ్చినప్పుడే అందరం హెల్తీగా ఉంటాం. ఏదైతే మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటున్నామో అంటే అట్లా టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల కొంతమంది మనం చూస్తాం అసలు ఏ ఇష్యూస్ ఉండవు, నార్మల్గా సన్నగానే ఉంటారు. కానీ అది తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు చాలా వాళ్ళ బాడీ బాగా లావ్ అయిపోవటం, ఏ ఇష్యూస్ లేకపోయినా కూడా అప్పుడు అడిగితే నేను ఈ టాబ్లెట్స్ వేసుకున్నాను, అదే నా మిస్టేక్, అందువల్ల నేను ఇంత లావ్ అయిపోయాను ఇలా చెప్తూ ఉంటారనమాట. అంటే అటువంటివి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అంటే మన బాడీలో అలా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో ఎస్, బాడీ సడన్ చేంజ్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొంతమంది చాలా సన్నగా ఉంటారు, డెలివరీ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంకేదైనా సర్జరీ చేయించుకున్నాకను సో సడన్గా లావ్ అయిపోయాను, వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను, సర్జరీ వల్లనే అయింది ఇలా చెప్తూ ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం సర్జరీ వల్ల అవ్వదండి. అది సర్జరీ తర్వాత చాలా ఎక్కువ రెస్ట్ ఇస్తామన్నమాట. సో సర్జరీ వల్ల మేము అడిగే రెస్ట్ ఏంటంటే ఒక 1 వీక్ రెస్ట్. అది కూడా బరువులు ఎక్కువ మోయకండి, ఇలాంటి రెస్ట్ మాత్రమే అడుగుతాం. కాకపోతే మనం దాన్ని ఆల్మోస్ట్ ఒక 6 నెలలు 1 ఇయర్ రెస్ట్ చేస్తాము. ప్లస్ అడిషనల్గా ప్రోటీన్ ఫుడ్ అని అంటే కార్బోహైడ్రేట్ కూడా తింటారు, ఫ్యాట్స్ కూడా తింటారు, స్వీట్స్ కూడా తింటారు, అన్నీ తింటారు. బట్ దాన్ని ఎక్స్పెండిచర్ ఉండదు అనమాట, ఖర్చు చేయరు. సో మనం తినడంలోనే కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఖర్చు పెట్టడంలో, ఎక్సర్సైజెస్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేయకపోతే బాడీ ఆటోమేటిక్గా లావ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఖర్చు పెట్టేదే లేదు పెడుతున్నాం బాడీకి అన్నప్పుడు ఎంత సన్నగా ఉన్నా కానీ లావ్ అయిపోవచ్చు. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ మన బిఎంఆర్ ఏదైతే ఉంటుందో అంటే బేసల్ మెటబాలిక్ రేట్ కొంచెం ఉంటుంది మన బాడీ తినడానికి కావచ్చు, నిద్రపోవడానికి కావచ్చు, ఆలోచించడానికి, ప్రతి దానికి కొంచెం ఎనర్జీ ఖర్చు అవ్వాలి. ఇదంతా స్లోగా తగ్గిపోతుంది ఏజ్ పెరిగే కొద్దీ. సో మన ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి కానీ తక్కువ చేయొద్దు. ఎస్ మ్యామ్. అండ్ అలాగే కొంతమంది అంటే ఇప్పుడు మ్యారేజ్ డేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. సో దానికి అంటే ముందే రావటమో లేకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవటమో లేకపోతే ఏదైనా శుభకార్యం ఉంది, గృహప్రవేశం ఉంది, ఇట్లాంటి ఇంపార్టెంట్ అకేషన్స్ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకంటే మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే ఇట్లాంటి రిక్వెస్ట్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఆల్టర్నేట్ సజెస్ట్ చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ సంబడి హూస్ ప్లానింగ్ ఫర్ లాంగ్ టర్మ్, అంటే మీకు పెళ్ళి ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్ కానీ ఆ పై మంత్ కానీ ఉందంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి. ఒక 10 daysలో పెళ్ళి ఉంది అనగానే అప్పుడు వెళ్ళి మేడం నాకు పీరియడ్ పర్టికులర్ డేట్ ఎగ్జాక్ట్లీ నా మ్యారేజ్ ముందే వస్తుంది, మాకు పూజలు ఉంటాయి, ఇప్పుడు రేపే ఉంది నాకు పెళ్లి కూతుర్ని చేస్తారు, ఇట్లనే వస్తారనమాట. సో ప్లీజ్ అట్లా రావద్దండి. మీకు పెళ్ళి ఫిక్స్ అయిందని ఒక 2 months ముందన్నా తెలుస్తుంది కదా, సో అప్పుడు రండి. సో దట్ మనం ఎగ్జాక్ట్ ఆల్టర్నేట్ ఇవ్వచ్చు మీకు. ఎగ్జాక్ట్గా ఒక టైంలోనే మనకి పీరియడ్ వచ్చేటట్టు చేసుకోవడానికి ఒక సైకిల్ ముందు నుంచి హార్మోన్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు పెళ్లి తర్వాత కూడా ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదు అన్నప్పుడు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. చాలా లో డోస్ పిల్స్ ఉంటాయండి, దానివల్ల మీకు ఏం ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇఫ్ యు ఆర్ అ సేఫ్ పర్సన్, మనము అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాక రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు మీకు అనే మనం ఆ పిల్స్ ఇస్తాము. సో పిల్ మీకు ఎలిజిబుల్ ఉన్నారు మీరు పిల్ తీసుకోవడానికి అని అంటే మీరు ఆ పిల్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో మీ పూజలు అన్నిటికీ మనకి ఎప్పుడు కావాలో అప్పుడే పీరియడ్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. సో ఇది ప్లాన్డ్ అనమాట. ముందే మీకు ప్లాన్డ్గా ఉంటే సడన్గా మీకు సర్ప్రైజెస్ రాకుండా ఉంటాయి. కొంతమందికి పాపం పెళ్లి రోజే పీరియడ్ వస్తుంది, సో అది పూజలకి వాటన్నిటికీ అడ్డం. సో అలాంటప్పుడు మనం ఏమీ చేయలేం. కొంతమంది ఉంటారు సడన్గా గుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఫోన్స్ వచ్చిన రోజులు ఉన్నాయి దట్ మేడం నేను గుడిలోకి వచ్చేసాను, ఇంకా లోపలికి వెళ్ళే ముందు నాకు ఇప్పుడు పీరియడ్ వచ్చింది, ఏమైనా చేయొచ్చా అర్జెంట్గానే? ఏమీ చేయలేం. ఒక్కసారి మొదలైన తర్వాత దాన్ని మనం ఏమీ చేయలేమండి. లేదు మీరు ఆల్రెడీ పిల్లల్ని కనేశారు, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంకేమి వి డోంట్ వాంట్ ప్రెగ్నెన్సీ ఇంకా అని అన్నప్పుడు అలాంటి వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరైనా అని ఒక డివైస్ ఉంటుంది, ఇట్స్ అ వెరీ సేఫ్ డివైస్, అది హార్మోన్ డివైస్. ఇది హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఇస్తామన్నమాట. సో ప్రొజెస్ట్రాన్ పిల్స్ మీరు బాగా యూస్ చేసి ఉంటే మీ యంగ్ ఉన్నప్పుడు ఆ తర్వాత మీకు ఇలాంటి డివైసెస్ అవసరం కూడా పడచ్చు. అంటే ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? లైక్ ఇలా ఈవెన్ దో అది సేఫ్ అయినా కూడా ఇది ఒక పర్సన్ ఎన్నిసార్లు వరకు మనం తీసుకోవచ్చు? నన్ను అడిగితే బెటర్ అవాయిడ్ చేయడం అండి. ఈవెన్ ఒక్కసారి కూడా తీసుకోకపోవడమే బెటర్ అని అంటాను. బట్ ఇంకా తప్పదు అనే పక్షంలో 1, 2 ఇస్ ఓకే అండి. అంతేగాని దాన్ని పదే వాడడం అనేది సేఫ్టీ ప్రొఫైల్ కాదు. అండ్ సెకండ్ థింగ్, ఏదన్నా మనకి అకేషన్ ఉంది అన్నప్పుడు మీ పీరియడ్ కాని టైంలో ప్లాన్ చేసుకోండి. ఇంకొంతమంది అంటూ ఉంటారు మేము ఆల్ గర్ల్ ట్రిప్స్ వెళ్తున్నాము, లేకపోతే అందరూ గర్ల్సే, అందరికీ పర్టికులర్ డేట్స్లో ఎలా వస్తాయి అని. సో అలా రానప్పుడు అట్లీస్ట్ చూజ్ అ పర్టికులర్ డేట్ వేర్ మ్యాక్సిమం పీపుల్కి ఆ పీరియడ్ వచ్చే డేట్స్ లేకుండా చూసుకోండి. సో ఆల్ గర్ల్ ట్రిప్స్ ఆర్ నైస్, కానీ మీరు స్విమ్మింగ్ కోసం కానీ ఆల్టర్నేట్ క్యాంపింగ్ కోసం కానీ అందుకోసం పీరియడ్ పోస్ట్పోన్ చేస్తుంటే మాత్రం ఆల్టర్నేట్గా యూజ్ మెన్స్ట్రువల్ కప్స్, టాంపన్స్. సో వీటన్నిటి వల్ల మీరు స్విమ్ చేసుకోవచ్చు. మీకు క్యాంపింగ్కి వెళ్ళేటప్పుడు దానివల్ల ర్యాష్ రావడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదు.
సో ఇవన్నీ ఆల్టర్నేట్స్. యాక్చువల్గా మనం వీటి గురించి ఆలోచించాం కానీ పోస్ట్పోన్మెంట్ గురించి ఆలోచిస్తాం. ఆ పోస్ట్పోన్మెంట్లో కూడా మీకు హెడ్ ఏక్స్ రావచ్చు, ఆల్ ఆఫ్ దీస్ బ్లోటింగ్ సెన్సేషన్ రావచ్చు, ఫుల్నెస్ అనిపిస్తుంది, బ్రెస్ట్ ఫుల్నెస్, హెవీనెస్ అనిపిస్తుంది. ఇవన్నిటి వల్ల కూడా మీరు స్విమ్ చేయలేకపోవచ్చు, క్యాంప్కి వెళ్ళలేకపోవచ్చు, ట్రెక్ చేయలేకపోవచ్చు. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్సే అండి. సో ఆల్టర్నేట్ మెకానిజం ఆలోచించండి. కప్స్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్ ఒకవేళ మీరు స్విమ్మింగ్ అనుకుంటుంటే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే ఈ ఏదైతే పీరియడ్స్ ముందు రావడానికో లేకపోతే పోస్ట్ పోన్ చేయడానికో చాలా మందికి ఉన్న డౌట్స్ అన్ని కూడా ఈ రోజు మీరు చాలా క్లియర్గా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.